తనకి షూట్ ముందే వచ్చేసేదండి. షూట్ ముందే కొద్ది రోజులు వాళ్ళతో ఉంటాను అని అలా వచ్చేది. మా ఊరు అలా తిరిగి వాళ్ళ ఇంట్లో కూర్చొని అవన్నీ పట్టుకుండేదనమాట. షీ కెప్ట్ లైక్ అంటే వేరే వాళ్ళు అలా ఉంటారు. మనం బేసిక్‌గా ముందు రోజు వచ్చి నా హోటల్ ఎక్కడ? ఏంటి? అని ఇలా ఉంటది. బట్ తను ముందు ఒక 10 డేస్ ముందు వచ్చేది. తర్వాత ఎంత ఇన్వాల్వ్ అయిపోయిందంటే షూట్ అయిపోయింది. ఫిల్మ్ షూట్ అయిపోయింది. ఇంక మరి షూట్ చేయమేమో అయిపోయింది అంటే ఏడ్చేది. ఈ క్యారెక్టర్‌లోంచి నేను బయటకొచ్చేయాలా అని ఏడ్చేది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత షూట్‌కెళ్ళాం. దీంతో అయిపోయిందని మళ్ళీ ఏడ్చింది. రీషూట్ అంటే ఐ వాస్ ద వెరీ హ్యాపీయెస్ట్ అండి. రీషూట్ అంటే షీ ఈజ్ హ్యాపీ. ఆ క్యారెక్టర్‌ని వదలాలని తనకి లేదు ఇప్పుడు కూడా. సృజన్ సార్. సార్. సో ఈ టీజర్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ రిలీజ్ చేశారు. సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ని హోల్డ్ చేయడంలో కానీ లేదు అంటే ఆ ప్రాజెక్ట్తో స్టిక్ ఆన్ అయి ఉండడం కానీ ఎంత టఫ్ అది? చాలా టఫ్ సార్ అది. కాకపోతే మనకి ఇష్టం కనుక చేసాము. నాకు ఎలా ఉండిందంటే ఫిల్మ్ చేసేటప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్‌తో చేసిన అన్నట్టు నేనేంటంటే నాకైతే సినిమా నచ్చాలి, ఫుల్ సాటిస్ఫాక్షన్ రావాలి. ఇంకొక సినిమా ఉంది అని అనుకొని చేయకూడదు. దిస్ ఈజ్ ద ఫైనల్ థింగ్. నేను ఫైనల్ ఫిల్మ్ అనుకుంటే ఎలా చేయాలో అలా చేయాలనుకున్నా. అందుకని నేను కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా టఫ్. గీత్స్ అని చెప్పినట్టు చాలా రోజులు బాధపడినవి ఉన్నాయి. హోప్ కోసం వెతికిన రోజులు ఉన్నాయి. ఇది ఎలా చేసామంటే ఎవరైనా ఒక 30,000 ఇస్తే ఆ 30,000తో ఏం వర్క్ చేయొచ్చు అని ఆ వర్క్ చేసాం. మీరు చూస్తే ఈ ఫిల్మ్‌లో సాంగ్స్ అన్నీ నేనే రాశాను. అంటే వచ్చి కాదు. డబ్బులు సేవ్ చేయొచ్చని. బట్ ఎక్కడ నేను టెక్నీషియన్స్ వైజ్ చూస్తే ఎవ్వరు కాంప్రమైజ్. ఇప్పుడు మన రవి నెడుమర్తి అని ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు తను. అంటే ఐ గాట్ మనసు పెట్టిన వాళ్ళే దొరికారు. మా ఎడిటర్ నరేష్ తను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ఉన్నాడు. హోల్ క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నాడు అనమాట. అలా దొరికారు కనుక చేయగలిగిన. ఎవరు లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. శాలిని